కలియుగంలో భూమి వణికింది. ఓ నారాయణ, అడవులు తగ్గిపోతున్నాయి, నదులు స్వచ్ఛత కోల్పోతున్నాయి, మానవ మనస్సులు చంచలంగా ఉన్నాయి, తపస్సు అరుదుగా మారింది. తపస్సు లేకుండా వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వారికి గుర్తు చేసేది ఎవరు? ధర్మం బలహీనపడినప్పుడు నేను ఎల్లప్పుడూ అవతారం ఎత్తను. కాని కొన్నిసార్లు నేను ఒక మానవుడిని మేల్కొల్పుతాను. తపస్సు యొక్క బీజం భూమికి వెళ్ళు, సరైన పాత్రను కనుగొను. చిన్న గ్రామంలో పవిత్ర అడవి దగ్గర ఆర్యవ్రత్ జన్మించాడు. సూర్యోదయ సమయంలో ఒక నక్షత్రం ఆకాశం దాటింది. తపస్సు తన పాత్రను ఎంచుకుంది. కాని కలియుగం వలె బాలుడు పెరిగాడు. చంచలంగా, దృష్టి లేకుండా, విఫలమై, జీవితంలో విఫలమై కోపంతో అడవిలోకి అడుగుపెట్టాడు. ప్రాచీన వటవృక్షం క్రింద కూర్చున్నాడు. అప్పుడు గాలి ఆగిపోయింది. సమయం నిలిచిపోయింది. భూమి ప్రకాశించింది. స్వయాన్ని జయించినవాడు లోకాన్ని జయిస్తాడు. ఎవరు? ఎక్కడున్నారు? నీకు శక్తి కావాలి ఆర్యవ్రత్. కాని తపస్సు లేని బలం విషం వంటిది. నాకు బోధలు వినడానికి సమయం లేదు. నా జీవితం నాశనమైంది. శక్తి కావాలి ఇప్పుడే. అందుకే నీకు శక్తి రాదు. అయితే నేనేం చేయాలి? 12 రోజులు సూర్యుడికి ముందులే. సత్యమే పలుకు. శ్రమతో సంపాదించిన ఆహారమే తిను. సూర్యోదయ సమయంలో మౌనంలో కూర్చో. ఇంతేనా? ఇది నాకు శక్తినిస్తుందా? నీ హృదయంలో నమ్మకం లేదు, కాని నీ ఆత్మలో ఒక మంట మండుతోంది.